ఇక్కడ కట్ చేస్తున్న చెట్లు తమిళనాడు స్టేట్లోనివి. ఎంఎన్ అగర్వుడ్ కంపెనీలో అగర్వుడ్ ట్రీస్ పర్చేస్ జరుగుతూనే ఉంది. ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం, చాలామంది ప్లాంటేషన్ కోసము మరియు ఇనాక్యులేషన్ కోసము మాకు కాల్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ప్లాంటేషన్ చేసుకునేవారు ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాలలో ప్లాంటేషన్ చేసిన చెట్లు కటింగ్కి వచ్చేస్తాయి. అప్పుడు వాటి రేట్లు చూసుకొని, వాటి సేల్ ఏ విధంగా ఉంటుందో చూసుకొని తర్వాత మీరు ప్లాంటేషన్ చేసుకుంటే బాగుంటుందని మేము చెప్తున్నాము. ఒక చెట్టు నుండి ఎన్ని కేజీల వుడ్ వస్తుంది, దాని రేటు ఏ విధంగా ఉంటుంది, దాని ఇనాక్యులేషన్ ప్రాసెస్ ఏంది, మొత్తం అన్నీ కూడా ఇంకో 2 నుంచి 3 సంవత్సరాల లోపల మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది. సో కొత్తగా ప్లాంటేషన్ చేసుకునేవారు తొందరపడద్దండి. ఇంకో 2-3 సంవత్సరాలు వెయిట్ చేస్తే దీని గురించి, అగర్వుడ్ గురించి మొత్తం క్లారిటీ మీకు వస్తుంది. తర్వాతనే మీరు ప్లాంటేషన్ చేసుకోండి. ఇంకొంతమంది రైతులు అడిగేది ఏంటంటే, లేదు మాకు వేరే కంపెనీ వాళ్ళు వచ్చినారు, వాళ్ళు చెప్తున్నారు ఒక కేజీ 5 నుంచి 10 లక్షలు ఉంటుందంటగా, ఒక చెట్టు నుంచి 5 కేజీలు వస్తుందంట కదా అని చెప్తున్నారు. ఆ విధంగా చెప్పిన వారు ఎవరూ కూడా ఇంతవరకు మన తెలుగు రాష్ట్రాలలో ఒక చెట్టు కూడా వాళ్ళు కట్ చేసి అమ్మిన వాళ్ళు అయి ఉండరు. మన సౌత్ ఇండియాలోనే మొదటగా చెట్లు కట్ చేసిన అనుభవంతో నేను చెప్తున్నాను. అవన్నీ వాళ్ళు చెప్తున్నవన్నీ అబద్ధాలే, ఎవరు కూడా నమ్మకండి. కనీసం ఇంకొక 2-3 సంవత్సరాలు వెయిట్ చేస్తే అగర్వుడ్లో దాగి ఉన్న అన్ని రహస్యాలు బయటకు వస్తాయి. తర్వాత ప్లాంటేషన్ చేసుకోండి. ఇంకా ఆయిల్ గురించి కూడా ఈ మధ్య ఒక రూమర్ వచ్చేసింది, 1 లీటరు 50 నుంచి 70 లక్షలు ఉంటుంది కదా అనేసి. ఇది కూడా ఖచ్చితంగా అబద్ధం. 1 లీటర్ ఆయిల్ ఈరోజు మార్కెట్లో 5 నుంచి 10 లక్షల రూపాయలు మాత్రమే ఉంది. అంతేగాని 70 లక్షలు, 1 కోటి రూపాయలు లీటర్ ఆయిల్ అనేది ఉండదు. ఇంకా ఈ వుడ్ రేటు గురించి చెప్తే, అక్కడ అస్సాంలో అమ్ముడుపోయింది కదా, కువైట్లో అమ్ముడుపోయింది కదా అంటున్నారు. అస్సాంలో కూడా అది కూడా 20 సంవత్సరాలు పైబడిన న్యాచురల్ చెట్లల్లో కేవలము ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాములు మాత్రమే అలాంటి క్వాలిటీ వుడ్ వస్తుంది. అది కూడా 2 లక్షలు మాత్రమే ఉంటుంది. అది కూడా అక్కడ సేట్లు వచ్చేసి దాన్ని గిఫ్ట్గా వాడతారు. ఎవరికన్నా మ్యారేజెస్లో కానీ, లేదంటే ఫస్ట్ టైం కలిసేటప్పుడు కానీ వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చే దానికోసం అని వాడతారు. కాబట్టి దానికి కొంచెం రేటు ఉంటుంది. అంతేగాని మన సౌత్ ఇండియాలో ఇనాక్యులేషన్ ద్వారా వచ్చే వుడ్కు అంత రేటు ఖచ్చితంగా ఉండదు. సో కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఎంఎన్ అగర్వుడ్ కంపెనీకి కాల్ చేసి మీ యొక్క అన్ని డౌట్లు క్లియర్ చేసుకోండి.